అయితే ఏదోను తోట మధ్యలో ఒక చెట్టు ఉంది. అది మంచి చెడులను తెలుసుకునే తెలివినిచ్చే చెట్టు. ఒకరోజు దేవుడు ఆదాము ఏవలను పిలిచి, మీరు తోటలో ఉన్న అన్ని చెట్ల పండ్లను తినవచ్చు, కానీ మంచి చెడులను తెలియజేసే ఈ ఒక్క చెట్టు పండ్లను మాత్రం అస్సలు తినకూడదు. తిన్నారో చనిపోతారు, జాగ్రత్త అని ముందుగానే హెచ్చరించారు. దేవుడు చెప్పిన మాట వినినట్లయితే, దేవుని ఆజ్ఞకు విధేయులుగా జీవించినట్లయితే ఆదాము యావమ్మలు ఎప్పటికీ చనిపోయేవారు కాదు. ఆత్మ శరీరాలతోనే వారు మోక్షానికి చేరుకునేవారు. ఎల్లకాలము ఆనందంగా జీవించగలిగేవారు. కానీ సాతాను జిత్తుల మారదు కదా. ఆదాము యావమ్మలు పరలోకానికి వెళ్లకుండా ఎలాగైనా ఆపాలి అనుకుంది. తనకు దక్కనటువంటి మోక్షానందం మానవులకు కూడా దక్కకూడదు అని కుట్ర పన్నింది. తక్షణమే సాతాను ఒక పాము అవతారం ఎత్తి మంచి చెడులు తెలియచెప్పే చెట్టు మీద తిష్ట వేసింది. ఒకరోజు యావమ్మ ఆ చెట్టు పక్క నుండి వెళ్లడం సాతాను చూసింది. ఏవమ్మా ఒక మాట అంటూ పాము రూపములో ఉన్న సాతాను చల్లగా చేరబిలిచింది. ఏవమ్మ అమాయకంగా చెట్టు దగ్గరికి వెళ్ళింది. ఏవమ్మతో కాసేపు కబుర్లాడిన తర్వాత చివరికి, అసలు దేవుడు ఈ చెట్టు పండ్లను ఎందుకు తినవద్దని చెప్పారో నీకు తెలుసా అని అడిగింది సాతాను. ఓ, తెలియకేం, తెలుసు. ఈ చెట్టు పండ్లు తింటే మేము చనిపోతామంట కదా అని అమాయకంగా సమాధానమిచ్చింది యావమ్మ. అందుకు సాతాను పకపకా నవ్వుతూ, అంటే దేవుడు మిమ్మల్ని బాగానే బోల్తా కొట్టించారన్నమాట. ఈ చెట్టు పండ్లు తింటే మీరు చనిపోతారనుకోవటం శుద్ధ అబద్ధం. మీరు చనిపోరు. పైగా ఈ పండ్లు తింటే మీ మంచి చెడులు మీకే తెలుస్తాయి. మీరు ఒక్కసారిగా దేవుడంతటి వాళ్ళైపోతారు అని చెప్పింది. యావమ్మ సాతాను మాటలు విన్నది. నిజమేనేమో, మేము కూడా దేవుళ్ళమైపోతామేమో అనుకుంది. దురాశకు లోనయింది. దేవుడు తినవద్దు అని చెప్పిన చెట్టు పండ్లను పటుక్కన తెంచింది. ఆ విధంగా యావమ్మ దేవుడు మాటను కాదని సాతాను చూపించిన ఆశకు లొంగిపోయింది. పండ్లో సగభాగం తను తిని మిగతా సగభాగం ఆదాముకి ఇచ్చింది. అతడు కూడా ఆ పండుని ఇష్టంగా తిన్నాడు. అలా ఆది మానవులిద్దరూ తెలిసి తెలిసి దేవుణ్ణి ధిక్కరించారు. మేము దేవుళ్ళైపోతున్నాం కదా అని మిడిసిపడ్డారు. ఆనాడు దేవునికి ఎదురెళ్ళినటువంటి దేవదూతలు ఏ విధంగా తప్పు చేశారో, ఈనాడు ఆదాము యావమ్మలు కూడా మిడిసిపాటుతో దేవుని ఆజ్ఞను మీరి పాపం చేశారు. ఆ పండు తినిన వెంటనే ఆదాము యావమ్మలకు కనువింపు కలిగింది. దేవుని మాట మీరడం ఘోరమైన పాపమని వారు తెలుసుకున్నారు. వారి మనసులో తుఫానులంటే అలజడి చెలరేగింది. వారు కలవరపడ్డారు, భయపడ్డారు. దేవుని ఎదుటకు వెళ్లాలంటేనే గజగజా వణికిపోతున్నారు. అంతేకాదు, తాము దిశమలలతో ఉన్నందుకు సిగ్గుపడుతూ ఉన్నారు. చెట్టు చాటుకు పుట్ట చాటుకు పోయి దాక్కోవడం ప్రారంభించారు.